రైట్. పొట్టి వీరయ్య గారు మిమ్మల్ని ఇచ్చారు ఇండస్ట్రీకి. మీరు ఇంకెవరిని ఇవ్వలేదే ఇండస్ట్రీకి? ఏమో ఏమి ఇవ్వలేదు, ఆ దేవుడు ఇవ్వలేదు, ఏం చేస్తాం ఆ, అంతే. ఏంటి ఏమన్నా హెల్త్ ఇష్యూసా ఏమన్నా? ఏం లేదు కానీ ఆ, అంటే తమ్నేల్ అట్లా ఏం పెట్టండి. అలా ఏం లేదు. ఆయనకి ఏదో అయిందట అందుకే పిల్లలే. No, ఓకే. not at all. ఆమెకి ఏదో అయింది అందుకే ఇట్లా పెట్టాను. ఏమైంది అసలు? అట్లా ఏం లేదు కానీ ఏమో మరి పిల్లలైతే పుట్టలేదు. ఆ, అయితే నాకు పిల్లలంటే చాలా పిచ్చి అనమాట, ఉమ్, అంతే. ఉమ్. దేవుడి చిన్న పిల్లలు ఉన్నారు నాకు. గురుగారిని అడుగుదా ఫస్ట్. నేను చెప్తున్నా కదా, దేవుడి చిన్న పిల్లలు అయితే ఉన్నారు నాకు. ఆ, ఈ డాన్సర్స్ పిల్లలు ఉన్నారా, అవును. దాంట్లో పిల్లలు నా పిల్లలు, వెరీ గుడ్, సూపర్. ఇది ఫిక్స్. నేను ఏంటబ్బా మీకేం బాధ లేదా పిల్లలు లేరని? బాధ ఉండే వాడు ఇయలేదు కదా దేవుడు మనకు. బాధ ఉంది పిల్లలంటే ఇప్పుడు నాకు ఇంతకి ఇష్టం. లోపం ఎవరిలో? ఆమెలోనా నీలోనా? నాలోనే. మీదేసుకుంటున్నావా? ఇక నాలో లోపం అంటే ఈ జనం ఓకే అనిస్తలే అని అనుకుంటున్నావా? అట్లా ఏం లేదు, పోనీ ఎవరి లోపమో ఎవరికి తెలీదు. అట్లెట్లుంటది డాక్టర్లు చెప్పరా? అమ్మా నా దగ్గర దాచిపెట్టడాలు లేవు, అస్సలు దాచిపెట్టడాలు లేవు. అది లేవు. అంటే నీ మరుగుజ్జుగా ఉండడం వల్ల ఎందుకు నాలాంటి అమ్మాయి పాపని కనింది స్వాతి, మరి ఆ చిన్న పాప ఎంత భలే ఇష్టం. వెళ్ళాలి, ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఏజ్ బాగా అయిపోతుంది కదా. ఏంటి అమ్మది హాస్పిటల్, జేజే హాస్పిటల్. జేజే హాస్పిటల్ మేడం మాధవి ఏదో ఉన్నా, భార్గవి ఏదో ఉన్నా పేరు. జయంతి మేడం, కరెక్ట్ జయంతి. మాకు పిల్లలు లేరని ఆ మేడంకి తెలిసి ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తానని చెప్పింది. ఆల్రెడీ 1 year ఫ్రీ ట్రీట్మెంట్కి వెళ్ళాను. వెళ్ళి టాబ్లెట్స్ వాడడానికి కూడా డబ్బులు లేక మానేశాను నేను. అది కూడా చెప్పుకుంటే చాలా చీప్ గా ఉంటది. ఎందుకు చీప్ ఉంటది అబ్బా? అట్లే అప్పుడున్న నా పరిస్థితిలో ఎవరైనా ఈ ఫేజ్ దాటాల్సిందే. నువ్వనే కాదు, ప్రపంచంలో ఏదో కొంతమంది 1% 2% డబ్బున్నోళ్ళు తప్ప హైదరాబాద్కి వచ్చి ఏదో చేయాలి సాధించాలనుకునే ప్రతి ఒక్కరి జీవితంలో. కానీ అక్కడ ఆగిపోయాను నేను. టాబ్లెట్స్ వాడడానికి కూడా లేవు. ఇది ఎన్నేళ్ల క్రితం? ఇది 7-8 years బ్యాక్. 10 సంవత్సరాలు. మరి ఇంకా లేట్ చేస్తే ఇంకా అసలు కష్టం. ఇంకా నేను కనాలనుకోవట్లేదు. ఇంకా నాకు పిల్లలు ఫిక్స్ అయిపోయాను. అవునా? ఒక అబ్బాయి నా కొడుకుని ఫిక్స్ అయిపోయా. వాళ్ళు చూసుకుంటా అంతే. ఎందుకంటే కానీ ఇప్పుడు పెంచి ఆ ఏజ్ దాటిపోయాను కాబట్టి మళ్ళా ఏజ్ గుర్తు మళ్ళా బయట 16. అదే ఏజ్ బయటకు రావద్దు. తల్లికి 16 కొడుకు 25. దేవుడి ఇచ్చిన పిల్లలు ఉన్నారు చాలా, అంతే. వెళ్ళిపోతుంది లైఫ్. ఓకే ఓకే, సూపర్. సో ఇంకా ఇండస్ట్రీ పరంగా నీకున్న అసంతృప్తి ఏమైనా ఉందా? అయ్యో నాకు ఇట్లా జరగట్లేదు అంటే వీళ్ళు పలానా వాళ్ళు అంటే ఇప్పుడు వర్క్ ఇవ్వాలి, వాళ్ళే ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వర్క్ లేదు అని, ఎలా బతుకుతుంది చూసుకొని వాళ్ళే ఇవ్వాలి. కానీ నేను ఎవరికి ఏం చెప్పుకోలేకపోతున్నాను, అంతే. చిరంజీవి గారిని కలిసారా? లేదు. కలవడం కూడా ఎలా కలవాలో తెలియట్లేదు నాకు. ఎన్నిసార్లు ఎంతమందిని అడిగాను నేను. ఎందుకు? ఈజీనే కదా, మీకు కలవడానికి ఏమి ఇబ్బంది? నాకు అసలు ఏ టైంలో ఎక్కడికి వెళ్ళాలి, ఎలా కలవాలో తెలీదు. ఆయన ఇల్లు కూడా చాలా దగ్గర కదా, ఇక్కడే కదా. నాకు తెలీదు నిజంగా. నాకు ఒక్కసారి డబ్బు కోసం కాదు, నేను సహాయం కోసం వద్దు. నాకు వర్క్ షూటింగ్ లేదు, నాకు ఆయన చేసిన మూవీ లేదు, నాకు క్యారెక్టర్ లేకుంటే ఆయన చెప్తే చాలా మంది ఇస్తారు. ఇప్పుడు నాకు ఎవరి దగ్గర నేను అడిగేది పని, అంతే కదా. నాకు పని ఇవ్వండి, నాకు షూటింగ్స్ ఇస్తే చాలు. నేను కష్టపడి. డబ్బులు ఎవరన్నా ఆఫర్ చేశారా? డబ్బులు తీసుకో అట్లా ఇట్లా నువ్వు ఉన్నావు కదా అని చెప్పి ఇట్లా? కోవిడ్ టైంలో చాలా మంది హెల్ప్ చేశారు. రైస్ బ్యాగ్స్, గ్రాసరీస్ చాలా మంది ఇచ్చారు. కరెక్టా కళ్యాణక మా ఇంటికి వచ్చింది. వెరీ గుడ్. మా ఇంటికి వచ్చి నాకు హెల్ప్ చేసింది. ఒక సంవత్సరం సరుకులు కొనిచ్చింది. హెల్ప్ చేస్తూ ఉంటారు. నాకు కావాల్సిన పని కావాలి. రైట్. పని ఓకే. ఎవరైనా సరే ఒకసారి 2 సార్లు మనీ హెల్ప్ చేసి అదే సరే మీరు ఈ రోజు ఇచ్చారు, రేపు ఆయన ఇచ్చాడు, ఎల్లుండి ఆయన ఇచ్చాడు, అలా బతకకూడదు. కరెక్ట్. అది లైఫ్ కాదు. నేను అనుకున్న లైఫ్ మాత్రం అది కాదు. కరెక్ట్. ఏమన్నా టార్గెట్స్, కోరికలు ఏమైనా ఉన్నాయా? తీరని కోరిక? నా కోరిక ఒకటే, ఎప్పుడు నా చెయ్యి ఇలా ఉండకూడదు, ఇలాగే ఉండాలి. వెరీ గుడ్. నేను నలుగురికి హెల్ప్ చేయాలి, పని కల్పించాలి. నేను ఆ పొజిషన్ లో ఉండాలనుకుంటున్నా. నటనా పరంగా ఏమైనా ఉన్నాయా?
ఏం లేదు, హీరోయిన్ గా ఛాన్స్ కావాలి కానీ ఇవ్వరుగా. ఓకే, ఏమో ఆ రోజులు కూడా రావచ్చు, ఎందుకు మీరు ఒక చెప్పలేము. మూవీ తీయండి, మీరే హీరో నేనే హీరోయిన్. ఓడి నాకొద్దులే ఆ బాధ. చేద్దాం, ఓకే, రికార్డ్ సృష్టిద్దాం. చలో చలో, ఆ ప్రొడ్యూసర్ రావాలని కోరుకుంటున్నా. మీరే ప్రొడ్యూసర్. ఆ పాత్ర నాకొద్దు, కావాలంటే మీ ఆయనకి ఇద్దాం ఆ రోల్. అక్కడ వద్దులేండి, అక్కడ అక్కడైతే మళ్ళీ నేను ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. నేను అవ్వను, అవో. వద్దు. ఓకే, రైట్. అయితే నీ గురించి చెప్పాను, మా మిత్రుడు ఉన్నాడు బీబీజీ రాజు గారు, తెలుసా నీకు? అయ్యో ఆ, దేవుడు, దేవుడు సూపర్. లేని వాళ్ళందరికీ దేవుడు ఆయన. నిజం నిజం. చాలా క్లోజ్ నాకు. లేని వాళ్ళే కాదు, ఎవ్వరు ఆయన దగ్గరికి వెళ్ళి రాజన్న నాకు ఇది కావాలి అంటే నో అని ఇంతవరకు ఆయన ఎవరికి చెప్పాలి. చెప్పలే, తెలుసు. అయితే పొద్దున నువ్వు మన స్టూడియోకి వస్తున్నావు అని తెలిసి నేను రాజుగారికి ఫోన్ చేశా. అన్న ఇట్లా తను వస్తుంది, విజయ వస్తుంది మన ఆఫీస్. అరే నాకేం తెలియదు, నాకు చాలా ఏం కావాలి అన్నాడు. తనకు ఒక కుట్టు మిషన్ ఇస్తే కొంచెం హెల్ప్ అవుతుంది అని అన్న. మీరు నమ్మరు, మీరు మన ఆఫీస్కి వచ్చేలోపు స్టూడియోకి పంపించేశాడు కుట్టు మిషన్. సూపర్ పర్సన్, చాలా అమేజింగ్ అసలు. ఆయన నేను అడిగా, ఆయన అది ఒక 1 week లో గృహప్రవేశం ఉంది, కొత్త ఇంటికి వెళ్తున్నాడు. సో ఆ సందర్భంగా నువ్వు ఇది చెయ్యాలి అన్న. ఏ సందర్భం అయినా పర్లేదు తనకు చేస్తాను నేను, నాకు తను చాలా ఇష్టం నాకు అని చెప్పి మంచి దాదాపు 20,000 రూపాయల కుట్టు మిషన్ మీకు గిఫ్ట్ గా పంపించాడు. థాంక్ గాడ్. సీరియస్ గా నిజంగా అదే అంటారు కదా, దేవుడు ఎక్కడో లేరు, కరెక్ట్, మనుషుల్లోనే ఉన్నారు. నిజంగా ఎక్కడ ఉండలేక ఆయన మనుషులందరిలో ఇట్లా పెడుతూ ఉంటాడు అనమాట, ఎప్పుడు లేనప్పుడు అంతా. రాజుగారితో ఎట్లా మీకు పరిచయం? నాకు బీబీ ఎంటర్టైన్మెంట్స్ ఉంది, విష్ణు బొప్పన్న అవార్డ్ ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు పేద కళాకారులకని 10 మందికి హెల్ప్ చేస్తుంటాడు. అవును, ఆ హెల్పింగ్ దాంట్లో వీళ్ళందరూ హెల్ప్ చేస్తుంటారు. బీబీకే విష్ణు గారు ఒకరు, రాజు గారు ఒకరు, ఇంకా చాలా మంది హెల్ప్ చేస్తుంటారు. ఆ హెల్ప్ తీసుకున్న దాంట్లో నేను ఉన్నాను. పేద కళాకారులు 10 మంది అని ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటది. అవును, ఆ ప్రతి సంవత్సరంలో 10 మందిలో 2 అయితే మారరు, 8 మంది మారుతుంటారు. ఆ 2 ఎవరంటే నేను, మా నాన్న. ఓకే, మీ ఇద్దరికి ఇచ్చేవారా? ఇద్దరికి ఇచ్చేవాడు. 5,000 అన్నమాట ఎవ్రీ ఇయర్ వచ్చేది. మా నాన్న చనిపోయిన తర్వాత నాకు ఇస్తున్నారు. ఏదైనా సరే ఏమంటారంటే ఇది పేద కళాకారులు కాదక్క, నువ్వు మా ఇంటి ఆడపిల్లవి, పసుపు బొట్టు రాగా నేను నీకు ఇస్తున్నాను, నువ్వు తీసుకోవాలక్క అంటాడు విష్ణు. ముందు విష్ణు కూడా హ్యాట్స్ ఆఫ్ నిజంగా, అంటే వదిలిపెట్టకుండా అసలు ఇవ్వడం అనేది చాలా గొప్ప. ఎప్పుడు హెల్ప్ చేస్తూ, అప్పుడప్పుడు మాట్లాడుతుంటాడు, చాలా మంచోడు. అక్క 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 అక్క. వెరీ గుడ్, సూపర్. సో ఆ మిషన్ కూడా ఇప్పుడు మీకు నేను బహుకరిస్తాను, ఇస్తాను కింద. థ్యాంక్ యూ సో మచ్. సో బిఫోర్ దట్ మీ ఆయన మీద ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? చాలా ఉన్నాయి. కమాన్, ఒక లిస్ట్ వేస్తే. కూర సరిగా ఉండట్లేదు. అవునా? అది చెప్పు కదా, మంచి చెప్పు కదా, మసాలాలు ఎక్కువ వేసేస్తున్నాడు. అవునా? అది కూడా ఫాస్ట్ ఫుడ్ లాగా చేస్తున్నా, అది తగ్గించాలి, అదే చాలా అంతే. అది ఒకటే మేజర్ కంప్లైంట్. సో ఆయన అడుగుదాం, అన్నగారు మీకేమన్నాయి కంప్లైంట్స్? నాకేమీ లేవు. అట్టెట్లుంటది? మసాలా ఎక్కువ అరుస్తుంటది. ఇదొకటే కంప్లైంట్. ఇది మరీ ఘోరం. మంది ఎక్కువ అరిచే వాళ్ళని చూసాను, కరిచే వాళ్ళని చూసాను, కానీ మసాలా ఎక్కువ కూడా కరిచే వాళ్ళని. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కపుల్. సో మీ సిల్వర్ జూబ్లీ జరగాలి, గోల్డెన్ జూబ్లీ కూడా జరగాలి, మీరు బాగుండాలి. సో నేను మా ఫ్రెండ్స్కి కూడా చెప్తున్నాను, సో తనకు వీలైతే సినిమా అవకాశాలు ఇవ్వండి, ఇంకా ఏదైనా చేయాలనిపిస్తే వ్యక్తిగతంగా కూడా తనకి ఏ రకమైన హెల్ప్, ఒక మెడికల్ హెల్ప్ కానీ అట్లాంటివి ఏమైనా చేస్తే కూడా వాళ్ళు బాగుంటారు. బాగుంది, ఎందుకంటే ఇది ఒక అద్భుతం మీ జంట. ఆయన చేసిన త్యాగం కానీ, అంటే మీకు లైఫ్ ఇవ్వాలనుకున్నా కూడా మీరు ఆయన హింసిస్తున్నారు చూడు, ఇది మాత్రం దారుణం. చాలా కదా. దీనికి ఏమన్నా మీరు చెప్పదలుచుకున్నారా? వేసుకుంటారు కామెంట్లు, హింసిస్తున్నారు ఆ వర్డ్ మాత్రం పట్టుకుంటారు. అలా ఏం లేదు, లైఫ్ అన్నాక హస్బెండ్ అండ్ వైఫ్ గొడవలు అవుతుంటాయి అని నార్మల్. నేను ఇలా ఉన్నా కానీ నార్మల్ లేడీనే, నాకు ఉంటాయి కోపాలు, నాకు ఉంటాయి అన్ని అనమాట, కానీ జరుగుతూ ఉంటది. బతుకు జట్కా బండి, బతుకు జట్కా గుంజుతూ ఉంటాం అంతే, గుంజుతూ ఉంటారు. సో ఇది మన విబిజి రాజు గారు తన కోసం విజయ్ కోసం పంపించిన కుట్టు మిషన్, ఉషా కుట్టు మిషన్ పంపించారు.
సో ఎలా ఫీల్ అవుతున్నావు అమ్మా? నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అసలు నేను గెస్ కూడా చేయలేకపోయాను అసలు. అవును అవును, నీకు తెలియదు, సర్ప్రైజ్ ఇద్దామనే నేను నిజంగా తీసుకొచ్చాను. చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా 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 థ్యాంక్స్. మీరు గృహప్రవేశం చేస్తున్నారు కదా, ఎస్, ఇది ఒక స్మాల్ గిఫ్ట్. నాకు నిజంగా చాలా నచ్చింది. మీరు పిలవకున్నా సరే నేను మీ గృహప్రవేశానికి వచ్చేస్తున్నాను. వెరీ గుడ్, సూపర్ సూపర్. ఎందుకంటే దేవుడు గుడికి ఎవరు పిలవని అవసరం లేదు, భక్తులందరూ వెళ్ళిపోతాం. వావ్, పక్కా. రాజు గారు నిజంగా సూపర్. థ్యాంక్ యూ సో మీ మచ్. నూతన గృహ ప్రవేశానికి అందరు మేము మీకు గిఫ్ట్ ఇవ్వాలి, మీరే ఇస్తున్నారు, ఉల్టా గిఫ్ట్ ఇస్తున్నారు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ Thank you so తనకి much. ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అన్న.